శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మకర సంక్రాంతి జనవరి 14 చేసుకోవాలా, జనవరి 15 చేసుకోవాలా? మకర సంక్రాంతి జనవరి 14 వచ్చిందా, జనవరి 15 వచ్చిందా? మకర సంక్రాంతి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయి? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. 2026లో మకర సంక్రాంతి జనవరి 14 వచ్చిందని కొన్ని పంచాంగాలు, జనవరి 15 వచ్చిందని కొన్ని పంచాంగాలు చెప్తున్నాయి. మరి పండగ ఏ రోజు వచ్చింది అంటే, ఎప్పుడైనా సరే పండగ ఏ రోజు వచ్చింది అనే విషయం రెండు సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి పూర్వ సిద్ధాంతం, రెండు దృక్ సిద్ధాంతం. పూర్వ సిద్ధాంతం అంటే ప్రాచీన మహర్షులు చెప్పినటువంటి సిద్ధాంతం. దృక్ సిద్ధాంతం అంటే ఆధునిక జ్యోతిష శాస్త్రవేత్తలు ఖగోళంలో గ్రహాల కదలికను బట్టి చెప్పిన సిద్ధాంతం దృక్ సిద్ధాంతం. మకర సంక్రాంతి ఎప్పుడొచ్చిందనే విషయం ఈ పూర్వ సిద్ధాంతం బట్టి, దృక్ సిద్ధాంతం బట్టి తీసుకోవాలి. సూర్యుడి సంక్రమణం ఎప్పుడు జరిగింది అనే దాన్ని బట్టే మకర సంక్రాంతి పండుగ నిర్ణయించబడుతుంది. అంటే సూర్యుడు ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి ఎప్పుడు ప్రవేశించాడు అనే దాన్ని బట్టే మకర సంక్రాంతి పండుగ వస్తుంది. పూర్వ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, జనవరి 14వ తేదీ రాత్రి 9:12 సూర్యుడు ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించాడని పూర్వ సిద్ధాంతం చెప్తుంది. అంటే జనవరి 14 రాత్రి పూట మకర సంక్రమణం జరిగింది కాబట్టి మర్నాడు సంక్రాంతి చేసుకోవాలని పూర్వ సిద్ధాంతం చెప్తుంది. కాబట్టి పూర్వ సిద్ధాంతం ప్రకారం జనవరి 15 సంక్రాంతి పండుగ అయ్యింది. అయితే దృక్ సిద్ధాంతాన్ని తీసుకుంటే, అంటే ఆధునిక జ్యోతిష శాస్త్రవేత్తలు ఖగోళంలో గ్రహాల కదలికను బట్టి తీసుకున్న సిద్ధాంతం తీసుకుంటే, జనవరి 14వ తేదీ మధ్యాహ్నం 3:07 సూర్యుడు ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించాడు. మకర సంక్రమణం మధ్యాహ్నం 3:07 జరిగింది. ఎప్పుడైనా సంక్రమణం మధ్యాహ్నం జరిగితే ఆ రోజే మకర సంక్రాంతి తీసుకోవాలి. కాబట్టి దృక్ సిద్ధాంతం ప్రకారం జనవరి 14 సంక్రాంతి పండుగ అవుతుంది. సంక్రమణం రాత్రికి జరిగితే మర్నాడు సంక్రాంతి పండుగగా చేసుకోవాలి. సంక్రమణం మధ్యాహ్నం జరిగితే ఆ రోజే మకర సంక్రాంతి చేసుకోవాలి. పూర్వ సిద్ధాంతమేమో రాత్రికి మకర సంక్రమణం జరిగిందని చెప్పింది కాబట్టి జనవరి 15 సంక్రాంతి పండుగ అయింది. దృక్ సిద్ధాంతం మాత్రం మధ్యాహ్నమే సంక్రమణం జరిగిందని చెప్పింది కాబట్టి జనవరి 14 సంక్రాంతి అయింది. మరి పూర్వ సిద్ధాంతం ప్రకారం జనవరి 15 సంక్రాంతి చేసుకోవాలా, దృక్ సిద్ధాంతం ప్రకారం జనవరి 14 సంక్రాంతి చేసుకోవాలా అంటే, మన తెలుగు రాష్ట్రాలలో తిరుపతిలో, శ్రీశైలంలో, విజయవాడలో వీటన్నిటిలో కూడా జనవరి 15 సంక్రాంతి పండుగగా నిర్దేశించారు. అలాగే శృంగేరిలో కూడా జనవరి 15 సంక్రాంతిగా నిర్ణయించారు. అంటే తిరుపతి, శ్రీశైలము, విజయవాడ వీటన్నిటిలో కూడా పూర్వ సిద్ధాంతాన్నే ప్రమాణంగా తీసుకొని జనవరి 15 సంక్రాంతిగా నిర్ణయించారు. శృంగేరిలో కూడా పూర్వ సిద్ధాంతాన్ని ప్రమాణంగా తీసుకొని జనవరి 15 సంక్రాంతిగా నిర్ణయించారు. అయితే కంచి కామకోటి పీఠంలో మాత్రం దృక్ సిద్ధాంతం తీసుకున్నారు. అంటే జనవరి 14 సంక్రాంతిగా నిర్ణయించారు. కాబట్టి మీ సంప్రదాయాలను అనుసరించి సంక్రాంతి పండుగ చేసుకోవాలి. ఎవరైనా సరే విజయవాడ, శ్రీశైలము, తిరుపతి ఈ క్షేత్రాలను ప్రమాణంగా తీసుకుంటే జనవరి 15 సంక్రాంతి చేసుకోండి. అలాగే శృంగేరి పీఠాన్ని ఎవరైనా పాటించేవాళ్ళు, వాళ్ళ ఆచారాలు పాటించేవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా జనవరి 15 సంక్రాంతి చేసుకోండి. కొంతమంది కంచి కామకోటి పీఠాన్ని ఆ నియమాలను ఆచరించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాత్రం జనవరి 14 పండుగ చేసుకోండి. కానీ ప్రామాణిక గ్రంథాలు ఎక్కువ శాతం అన్నీ ఏం చెప్తున్నాయంటే, పండుగలకు సాధ్యమైనంత వరకు పూర్వ సిద్ధాంతం తీసుకోమని ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు జనవరి 15 మకర సంక్రాంతిగా చేసుకుంటే అనుకూల ఫలితాలు ఎక్కువగా పొందవచ్చు. ఇది సంక్రాంతికి సంబంధించిన పండుగలో ఉన్నటువంటి విశేషార్థం, జ్యోతిష శాస్త్రార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అయితే సంక్రాంతి రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలి? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు సంక్రాంతి నుంచి కొద్దిగా సూర్యుడికి దగ్గరగా వచ్చి తిరుగుతుంది. అంటే సంక్రాంతి నుంచి భూమి మీద ఎండలు పెరుగుతాయి. భూమి మీద ఎండలు పెరగటం వల్ల ప్రతి వాళ్ళకి కూడా శరీరంలో కొవ్వు పదార్థాలు తగ్గిపోతాయి.
శరీరంలో కొవ్వు పదార్థాలు సరైన స్థితిలో ఉండాలంటే సంక్రాంతి రోజు అందరూ కూడా నువ్వులు ఆహారంలో స్వీకరించాలి. కేవలం నువ్వులు తింటే పిత్తదోషం వస్తుంది కాబట్టి నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా స్వీకరించాలి. కాబట్టి అందరూ కూడా సంక్రాంతి రోజు నువ్వులు బెల్లం ఎందుకు తినాలి, దీనిలో ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి, వైజ్ఞానిక రహస్యం ఏంటి, ఋషులు ఎందుకు చెప్పారని తెలుసుకుంటే సంక్రాంతి నుంచి ఎండలు పెరుగుతాయి కాబట్టి శరీరంలో కొవ్వు పదార్థాలు సరైన స్థితిలో ఉండాలి కాబట్టి సంక్రాంతి రోజు నువ్వులు బెల్లం ఆహారంలో స్వీకరించాలి. ఆరోగ్యపరమైన ప్రయోజనాల కోసం అలా చేయాలి. అందుకే సంక్రాంతి రోజు చెప్పిన విధుల్లో ఏం చెప్పారంటే సంక్రాంతి రోజు అందరూ కూడా తప్పకుండా నల్ల నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేయాలి. పాలల్లో తెల్ల నువ్వులు పంచదార కలిపి ఆ పాలు స్వీకరించాలని సంప్రదాయ గ్రంథాలు చెప్తున్నాయి. ఆరోగ్యపరమైన ప్రయోజనాల కోసం ఇలా చేయాలి. అలాగే సంక్రాంతి రోజు పూజ చేసేటప్పుడు కూడా ఈశ్వరుణ్ణి అభిషేకం చేసేవాళ్ళు ఈశ్వరుడి దగ్గర నువ్వుల నూనెతో దీపం పెట్టి ఆవు నెయ్యితో అభిషేకం చేయండి. సంవత్సరం మొత్తం శివానుగ్రహం కలుగుతుంది. విష్ణుమూర్తిని పూజించే వాళ్ళు పద్మపుష్పాలతో విష్ణుమూర్తిని పూజిస్తూ విష్ణు సహస్రనామం పారాయణ చేసినా విన్నా సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈశ్వరుణ్ణి పూజించే వాళ్ళు శ్వేతాక్షతలతో సంక్రాంతి రోజు పూజిస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. శ్వేతాక్షతలు అంటే తడి బియ్యం అని అర్థం. బియ్యంలో కొద్దిగా నీళ్లు కలిపి ఆ తడి బియ్యము నువ్వులు వీటితో శివుణ్ణి పూజిస్తూ నమశివాయ అని జపిస్తే సంవత్సరం మొత్తం శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే సంక్రాంతి రోజు తప్పనిసరిగా అందరూ కూడా ఆహారంలో గుమ్మడికాయ స్వీకరించాలి. ఎందుకంటే ఆరోగ్యపరంగా శరీరంలో పుష్టి కలగాలంటే బలం కలగాలంటే నువ్వులు బెల్లంతో పాటు గుమ్మడికాయ కూడా ఆహారంలో స్వీకరించాలి. అందుకే అందరూ సంక్రాంతి రోజు గుమ్మడికాయ కూర తినండి. దానం ఇవ్వటం కూడా గుమ్మడికాయ తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో భూమిని ఉద్ధరించాడు. దానికి సంకేతంగా సంక్రాంతి రోజు గుమ్మడికాయ దానం ఇస్తే సమస్త భూమండలాన్ని విష్ణువుకు దానం చేసిన ఫలితం కలుగుతుంది. దానివల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అలాగే సంక్రాంతి రోజు పెరుగు దానం ఇస్తే చాలా మంచిది. ద్రోణాచార్యుడి భార్య అయిన కృపి కూడా సంక్రాంతి రోజు పెరుగు దానం ఇవ్వటం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడిందని మహాభారతంలో చెప్పారు. యశోదమ్మ కూడా కృష్ణుడిని పుత్రుడిగా పొందిందంటే సంక్రాంతి రోజు పెరుగు దానం ఇవ్వటమే కారణమని భాగవతంలో చెప్పారు. కాబట్టి సంక్రాంతి రోజు పెరుగు ప్యాకెట్ దానం ఇచ్చినట్లయితే దానివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, సత్సంతాన ప్రాప్తిని పొందవచ్చు. అలాగే సమస్త జాతక దోషాలు పోవాలంటే నువ్వులు కూడా సంక్రాంతి రోజు దానం ఇవ్వాలి. సంక్రాంతి అంటేనే దానానికి ప్రాధాన్యత ఉన్న రోజు. ఆ రోజు గుమ్మడికాయ తప్పకుండా దానం ఇవ్వాలి, పెరుగు తప్పకుండా దానం ఇవ్వాలి, వీలైతే నువ్వులు కూడా దానం ఇవ్వాలి. ఈ 3 దానం ఇస్తే విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఇంకా ధాన్యం దానం ఇచ్చినా, వస్త్రాలు దానం ఇచ్చినా కూడా, పండ్లు దానం ఇచ్చినా కూడా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయితే సంక్రాంతి రోజు 12 రాశుల వాళ్ళు వాళ్ళ రాశిని బట్టి ఇచ్చే దానం సంవత్సరం మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తుంది. మకర సంక్రాంతి రోజు మేషరాశి వాళ్ళు కంచు పాత్ర దానం ఇవ్వాలి. వృషభ రాశి వాళ్ళు ఆవు పెరుగు దానం ఇవ్వాలి. మిథున్ రాశి వాళ్ళు నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. కర్కాటక రాశి వాళ్ళు ఆవు పెరుగు దానం ఇవ్వాలి. సింహరాశి వాళ్ళు పండ్లు దానం ఇవ్వాలి. కన్యా రాశి వాళ్ళు ఆవు నెయ్యి దానం ఇవ్వాలి. తులారాశి వాళ్ళు వస్త్రాలు దానం ఇవ్వాలి. వృశ్చిక రాశి వాళ్ళు ధాన్యం దానం ఇవ్వాలి. ధనుస్సు రాశి వాళ్ళు చిక్కటి మజ్జిగ దానం ఇవ్వాలి. మకర రాశి కుంభరాశి ఈ 2 రాశుల వాళ్ళు నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. మీనరాశి వాళ్ళు మీగడ దానం ఇవ్వాలి. ఇలా మీ జన్మరాశి లేదా నామరాశిని బట్టి సంక్రాంతి రోజు దానం ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మకర సంక్రాంతి అంటేనే దానాలకు ప్రాధాన్యత ఉన్న రోజు. అలాగే సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించే రోజు కాబట్టి ఎక్కడో ఆకాశంలో ఉన్న సూర్యుడిని ఆహ్వానించడానికి మకర సంక్రాంతి రోజు ఆకాశంలోకి గాలిపటాలు ఎగరవేయాలి. అలా ఎగరవేస్తే సంవత్సరం మొత్తం సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే సంక్రాంతి అంటే తర్పణాలకు ప్రాధాన్యత ఉన్న రోజు. దేవతలను స్మరించుకుంటూ తెల్ల నువ్వులు నీళ్లలో కలిపి ఇంటి యజమాని తెల్ల నువ్వులు కలిపిన నీళ్లతో తర్పణం ఇవ్వాలి. అలాగే పితృదేవతలు గతించిన వాళ్ళని స్మరించుకుంటూ నల్ల నువ్వులు నీళ్లలో కలిపి ఆ నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో పితృతర్పణం ఇవ్వాలి. దేవతలకైతే తెల్ల నువ్వులు కలిపిన నీళ్లతో, పితృదేవతలకైతే నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో సంక్రాంతి రోజు తర్పణం ఇవ్వాలి. కాబట్టి మకర సంక్రాంతికి చాలా ప్రాధాన్యత ఉంది. చాలా వరకు తెలుగు రాష్ట్రాల్లో జనవరి 15వ తేదీ పూర్వ సిద్ధాంతం బట్టి సంక్రాంతి చేసుకుంటున్నారు. కాబట్టి జనవరి 15 సంక్రాంతి చేసుకోండి. ఆరోగ్యపరంగా ప్రయోజనాలు పొందటానికి ప్రత్యేకమైన పదార్థాల ఆహారంలో స్వీకరించండి. గుమ్మడికాయ తినండి, నువ్వులు బెల్లం తినండి. అలాగే దానాల్లో తప్పకుండా గుమ్మడికాయ దానం, పెరుగు దానం ఇవ్వండి.
సంక్రాంతి సందర్భంగా ఈశ్వరుణ్ణి విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించండి. సంవత్సరం మొత్తం కూడా శివకేశవుల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. సంక్రాంతిలో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకుంటూ సంక్రాంతిని ఆచరించి సమస్త శుభ ఫలితాలను అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగలలో మీకు ఉన్నటువంటి అనుమానాలు తొలగింపజేసుకోవాలనుకుంటున్నారా? ఏ పండుగ ఎప్పుడు ఏ రోజు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఏ పండుగలో ఎటువంటి పూజలు నిర్వహిస్తే అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? మాసాలకున్న ప్రాధాన్యత ఏంటో, ఏ మాసంలో ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, ఏ మాసంలో ఏ దేవుణ్ణి పూజించాలో, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగల సందర్భంగా సమస్త విషయాలు తెలుసుకోవాలంటే, పండుగలకు సంబంధించిన ప్రత్యేకమైన పూజల గురించి తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.